హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి ఇప్పుడైనా సరే ఈ వీడియో చూస్తున్నప్పుడైనా వెంటనే ఇమ్మీడియట్గా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు నేను చేసేటువంటి వీడియో ప్రతి ఒక్కటి టెంపుల్ దర్శన వీడియో మీరు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ కానీ మెసేజ్ వస్తున్నప్పుడు ఏ వీడియో కూడా టెంపుల్ దర్శన వీడియో మీరు మిస్ కాకుండా చక్కగా చూడవచ్చు. సో తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోతున్నాను, అందరూ నా టెంపుల్ దర్శన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇచ్చినట్టు గొప్ప సపోర్ట్ అవుతారు. ఇది వచ్చేసి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం చూడొచ్చండి. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం సింగర్కొండ. సో అక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి పైకి వెళ్ళి కొండ మార్గం వెళ్ళేట ఘాట్ రోడ్ మార్గం. సో అటు తిరిగితే లెఫ్ట్ తిరిగితే రైట్ స్ట్రైట్కి వెళ్తే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం. ఎందుకంటే ఇక్కడ క్షేత్రాధిపతి అయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముందు కొండపైన ఉంటారు. ఆయన దర్శించిన తర్వాత కింద క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకోండి. అదేవిధంగా ఇతర దేవస్థానాలు ఇక్కడ ఇట్లా శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానము, ఇక్కడ సింగరకొండ ఉంది. సింగరకొండ వచ్చేసి అద్దంకి మండలం, బాపట్ల జిల్లా ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క అమ్మవారికి అనుగ్రహాన్ని భక్తులందరికీ కృపా కటాక్షం కానీ ఆశీర్వాదాల దేవుళ్ళు ఎల్లవేళ్ళు ఉంటాయని కోరుకుంటాను. మీరు తప్పకుండా మీరు సింగరకొండకు వచ్చినప్పుడు మీ ఆ యొక్క లక్ష్మీనరసింహ దేవస్థానం, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానము, కోదండరామ దేవస్థానము, అదేవిధంగా వెంకటేశ్వర దేవస్థానం, షిరిడి సాయి దేవస్థానంతో పాటు శ్రీకృష్ణ మందిరము, ఇంకా ఈ హనుమాన్ స్టాచ్యూ ఉంటాయి, అయ్యప్ప స్వామి టెంపుల్. అదేవిధంగా అమ్మవారు కూడా అనుగ్రహం కూడా అందరికీ ఉండరు కదా. ఎందుకంటే అమ్మవారు జగద్రక్ష లోకరక్షకుడు జగన్మాత అంటారు కాబట్టి. సో కనకదుర్గమ్మ అమ్మవారు ఎప్పుడు మీరు నిత్యం పారాయణ చేయడం కానీ ఆమె యొక్క స్తోత్రాలు పఠించడం కానీ చేస్తుంటే ఎప్పుడు మనకు భక్తాదులందరికీ కృపా కటాక్షం ఉంటుంది, దేవుళ్ళు ఎల్లవెళ్ళు ఉంటాయి. సో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలు అష్టేశ్వరులు భోగభాగ్యాలతో తలతూతారని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు ఈ కనకదుర్గమ్మ దేవస్థానం దర్శించుకోండి. సో అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని పొందండి. అదేవిధంగా ఈ యొక్క గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, ఇతర అన్నదాన కార్యక్రమం మీరు ఏమైనా పర్సనల్గా కానీ వ్యక్తిగతంగా కానీ మీరు అన్నదాన కార్యక్రమం చేయాలన్నా మీరు కుటుంబ సభ్యులు కానీ ఇతర వ్యక్తిగతంగా వచ్చినప్పుడు దర్శించుకున్న తర్వాత కృపా కటాక్షం పొందిన తర్వాత మీకు తోచిన సహాయం మీకు శక్తి కొద్దిగా మీరు ఇవ్వాలనుకుంటే విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడి అభివృద్ధికి, గుడి పూజా కార్యక్రమానికి, నిర్వహణకి, అన్నదాన ప్రసాదానికి మీరు విరాళాలు ఇచ్చి ఈ యొక్క ఈ కనకదుర్గమ్మ దేవస్థానం యొక్క ధర్మకర్తలు కానీ ఎవరైనా ప్రధాన అర్చకులు కానీ కమిటీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటారు వాళ్ళని సంప్రదించి ఆ యొక్క మేనేజ్మెంట్కి మీరు ఇవ్వాల్సినటువంటి వివరాలు అన్నదాన కార్యక్రమం కానీ లేకపోతే గుడి నిర్వహణ కానీ పూజా కార్యక్రమం కానీ ఇచ్చి సో సహాయపడాలని కోరుతున్నాను. నా తరఫున నా ఛానల్ ద్వారా కోరుతున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ చూడొచ్చు. కనకదుర్గమ్మ దేవస్థానం సింగరకొండ, అద్దంకి మండలం, బాపట్ల జిల్లా. చూడండి. హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ్ హరే హరే. సో చూడండి, సైకిల్ ఇటు పెట్టుకున్నాం, దర్శనం చేసుకున్నాం. అమ్మవారికి దర్శనం అంటే పూజారి లేరు, బయటికి వెళ్ళారు. సో కాబట్టి మనం బయట నుంచి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలని, అనుగ్రహం పొందాలని, కృపా కటాక్షం మన మీద ఉండాలని. సో నా మీద కాకుండా మా కుటుంబం మీద కదా ప్రతి ఒక్క భక్తాదులందరూ నాకు సాయం చేసిన భక్తాదులందరికీ కనకదుర్గమ్మ యొక్క కృపా కటాక్షం దేవుని ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కనకదుర్గమ్మ అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడు ఎల్లవేళ శుభం జరుగుతుందని కోరుతున్నాను. సో మీకున్నటువంటి కష్టాలు కానీ ఏమి ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. సో మనం భగవంతుని, అమ్మవారిని ఇప్పుడు కష్టాలు కోరుకుంటే ఆటోమేటిక్గా ఆనందం, సంతోషం, సుఖాన్ని వస్తుంది. సో సంతోషం, ఆనందం, సుఖంలో ఉన్నప్పుడు కూడా భగవంతుని తలుచుకోండి. సో అమ్మవారిని తలుచుకోండి. నిత్యం పారాయణ కానీ చదవండి, పఠించండి. అది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సో అప్పుడే మనం భగవంతునికి దగ్గర కాగలం. భక్తితో, పట్టుదలతో, దీక్షతో, ప్రేమతో అమ్మవారిని కొలవండి. నిత్యం ఆరాధించండి, పారాయణ చేయండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే. జై శ్రీ కనకదుర్గమ్మ దేవి, జై కనకదుర్గమ్మ. నమో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే. జై దుర్గభవాని, జై కనకదుర్గమ్మ, జై కనకదుర్గమ్మ. ఇది సింగరకొండ అండి, అద్దంకి మండలం, బాపట్ల జిల్లా, సో ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో ఇటు చూడొచ్చు, ఇది వచ్చేసి మెయిన్ మార్గం. ఇటు నుంచి వచ్చేటప్పుడు మీకు పెద్దది హనుమాన్ స్టాచ్యూ విగ్రహం ఉంటుంది. సో ఆడ సింగరకొండలో పెద్దది 99 అడుగులు విగ్రహం ఉంటుంది. దాన్ని పక్కనే మీకు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. అయ్యప్ప స్వామి టెంపుల్ దాటిన తర్వాతనే ఈ కనకదుర్గమ్మ దేవస్థానం ఖచ్చితంగా కనిపిస్తుంది మీకు. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత మీకు శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం కొండపైకి పెట్టే ఆర్చి మార్గం ఉంటుంది. దాని తర్వాత రైట్ సైడ్ స్ట్రైట్కి వెళ్తే ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. అక్కడ మిగతా టెంపుల్స్ కూడా ఉంటాయి. సో తప్పకుండా మీరు సింగరకొండకు వచ్చినప్పుడు అమ్మవారి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం కూడా తప్పకుండా దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని నా తరఫున, ఈ యొక్క గుడి దేవస్థానం తరఫున భక్తాదులందరి తరఫున కోరుకుంటున్నాను.
తప్పకుండా దర్శించుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి. తీర్థప్రసాదాలు తీసుకోండి. పూజారి ఉన్నప్పుడు మీరు కలవండి. సో దర్శనం చేసుకోండి. మీకు తోచినంత సాయం శక్తి కొద్దిగా ఈ యొక్క గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, ఇతరతర అభివృద్ధి నిర్మాణానికి కానీ, సో ఇంకా వీలైతే మీ అన్నప్రసాదం కానీ అన్నదానానికి ఏదైనా కార్యక్రమం నిర్వహించాలనుకుంటే సో ఈ యొక్క గుడి ధర్మకర్త కానీ పెద్దవాళ్ళని సంప్రదించి ఇచ్చి మీరు రసీదు పొందవచ్చు. సో తప్పకుండా విరాళించి సహాయపడవచ్చు. హరే కృష్ణ, హరే కృష్ణ, శ్రీ కృష్ణ, హరే హరే.